మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 16వ మూకాంబిక రైస్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రేషన్ షాపుల్లో త్వరలోనే సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. దళారుల నుంచి మిల్లర్లు ఎవరూ రేషన్ బియ్యం కొనుగోలు చేయవద్దని సూచించారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు మిత్రుడు గంప నాగేంద్ర గారికి, తుడి దేవేందర్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ప్రభాకర్ రావు గారికి, వేదిక మీద పెద్దలందరికీ, నా అప్పుడు వచ్చిన మిత్రుడు వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ అవుతున్న రైస్ మిల్లర్స్, ట్రేడర్స్, మిషనరీ సప్లయర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆర్గనైజర్స్కి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు మిత్రుడు గంప నాగేంద్ర గారికి,